children, my people. ఇక్కడ ఇజ్రాయేలుతో దేవుడు అంటున్నాడు కదా, my people whom I have brought out of Egyptian bondage. ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చిన నా జనాంగమా, they should not be slaves of anything or slaves of anyone. మీరు ఎవరికి దేనికి కూడా దాసులుగా ఉండకూడదు అని. they should never be sold as slaves. మీరు ఎవరికి కూడా దాసులుగా అమ్మబడిపోకూడదు అని. my people are only my slaves. That's what God's word says. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, మీరు నా దాసులు మాత్రమే అని. not slave of the mobile, not slave of the movie. They are slaves of me, meaning they are slaves who love to be in my presence. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కదా, మీరు ఏ మొబైల్ ఫోన్కి కానీ సినిమాలకు కానీ దాసులుగా కాదు, నాకు మాత్రమే దాసులుగా ఉండాలి అని. you love to stay in the presence of Jesus. మీకు దేవుని సన్నిధిలో ఉండడం అంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉండాలి. and you are looking at the mouth of Jesus. మీరు దేవుని వైపు చూసినప్పుడు what he is going to say, ఏం మాట్లాడతాడా అనే యొక్క దీక్షతో మీరు దేవుని వైపు ఎదురు చూడాలి. and that you are going to receive in your life. ఎప్పుడైతే మీరు ఆ దీక్షతో ఉంటారో అప్పుడు మీరు దేవుడి దగ్గర నుంచి మీరు ఎప్పుడైతే విన్నదాన్ని మీ జీవితంలో లోబడడం మొదలు పెడతారో. but Jesus has already spoken through the Bible. మనము దేవుడు మాట్లాడడానికి ఎదురు చూడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మనకి ఈ యొక్క లేఖనము రాయబడి ఉన్నది. Jesus has already spoken through his word. యేసుక్రీస్తు మనతో ఎలా ఉండాలి అన్నది ఇక్కడ ముందే లిఖించాడు. so we must be addicted to the words of Jesus. hallelujah. కాబట్టి మనం దేవుని వాక్యానికి తప్పితే దేనికి కూడా దాసులుగా ఉండకూడదు. హల్లెలూయా. in the Bible there is a long chapter. బైబిల్లోనే అన్నిటికన్నా పెద్ద అధ్యాయము. it is the longest chapter of the Bible, Psalm 119. బైబిల్లోనే అన్నిటికన్నా పెద్ద అధ్యాయము 119వ కీర్తన. today we are going to read several verses from that chapter. మనం ఈ రోజు ఈ అధ్యాయం నుండి అనేక వచనాలను ధ్యానిద్దాం. it is actually a poetry. that entire chapter is poetry. ఈ మొత్తం అధ్యాయము కూడా ఒక కవిత వలె లిఖించబడింది. it is poetry for the word of God. దేవుని వాక్యము ఇక్కడ ఒక కవిత వలె లిఖించబడింది. poetry in the praise of the word of God. దేవుని నామము ఎంత గొప్పదో అని వివరిస్తూ లిఖించబడిన కవిత ఇది. poetry about the blessings of the word of God. దేవుని వాక్యములో ఎంత ఆశీర్వాదం ఉన్నది అనేది ఒక కవిత వలె లిఖించబడింది. and one of the first things you will understand from that poem is we must be addicted to the law of God or the word of God. ఇది మొత్తం చదివినట్లయితే మనకు అర్థమయ్యే మొదటి విషయం ఏంటంటే నువ్వు ఆ క్రీస్తు ప్రేమకి దాసుడు అయి ఉండాలి. the Bible says in Psalm 119 and verse 162. మీరు ఇక్కడ 119వ అధ్యాయం 162వ వచనం చూసినట్లయితే how many of you 164 164వ వచనం. how many of you have turned your Bible to Psalm 119? మీలో ఎంతమంది మీ బైబిల్లను 119వ అధ్యాయానికి ఓపెన్ చేసి ఉంచారు? can I see your hand? మీరు మీ చేతులు ఎత్తగలరా? others you need some more time. మిగతా వాళ్ళకి ఇంకా కొంచెం సమయం కావాలా? everybody turn your Bible to Psalm 119. ప్రతి ఒక్కరు కూడా మీ బైబిల్ని 119వ అధ్యాయానికి తెరిచి ఉంచండి. so because we are going to study from there. ఎందుకంటే ఈ రోజు మనం ఆ అధ్యాయాన్ని ధ్యానిద్దాం. you can put your hand down. మీ చేతులు మీరు దించవచ్చు. Psalm 119 verse 164, the Bible says 119వ అధ్యాయం 164వ వచనం మనం చూసినట్లయితే it says 7 times a day I praise you for your righteous rule. ఇక్కడ ఈ వాక్యం మనతో చెప్తుంది కదా, రోజులో 7 మార్లు నీతో నేను గడుపుతున్నాను అని. how many times a day? ఎన్నిసార్లు? 7 times. 7 మార్లు. that means we use our Bible the way we use our mobile phone. అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు నీ మొబైల్ ఫోన్ ని ఎలా వాడుతున్నావో బైబిల్ ని అలా వాడాలి అని. how many of you look at the mobile in the morning and keep it and only next day morning you take the mobile?
Anybody like that? మీలో ఎంతమంది ఉదయం లేచి మీ ఫోన్లు చూసుకొని మళ్ళీ ఫోన్ చూడాలంటే ఆ నెక్స్ట్ డేనే అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? Anybody like that? ఎవరైనా అలా ఉన్నారా? No. ఎవరు లేరు. Whenever there is a ting, ఎప్పుడైతే మీ ఫోన్ టింగ్ మని whenever there is a tung, ఎప్పుడైతే టంగ్ మని whenever there మోగుతుందో, is this noise or that noise, ఎప్పుడైతే ఇలా ఈ శబ్దంతోనో ఆ whenever there is a శబ్దంతోనో మోగుతుందో, notification, ఎప్పుడైతే ఏ నోటిఫికేషన్ మెసేజ్ మీకు వస్తుందో we look at the phone. మనం ఫోన్ వెంటనే తీసేలా చూస్తాము. You send that message to the boy, మీరు ఆ మెసేజ్ ఎవరో అబ్బాయికి పంపించారు, and you're looking at the phone. మీరు మీ ఫోన్ చూస్తా ఉన్నప్పుడు Only one black tick. మీరు ఆ అబ్బాయికి మెసేజ్ పంపించారు, ఏంది ఒక్క సింగిల్ టిక్కే వచ్చింది అని చూస్తే, And then after some time you're still looking at your phone, and then one black tick becomes two black tick, and you are very happy now. అది ఏంటి ఒక్క సింగిల్ టిక్కే వచ్చిందని చూస్తా ఉంటే కొంతసేపటికి డబుల్ టిక్ అయినప్పుడు అమ్మయ్య డబుల్ టిక్ And వచ్చింది now double black tick becomes blue tick. You're very, very, very happy now. You're still looking at your phone. ఇప్పుడు ఆ నల్ల బ్లాక్ టిక్లు రెండు బ్లూ ఎప్పుడు అవుతాయా అని ఆతృతగా వెయిట్ చేస్తూ చూస్తూ ఉంటారు. And now after double blue tick, see you are reading typing, and you're still jumping more and more. ఎప్పుడైతే రెండు బ్లూ టిక్లు వచ్చిన తర్వాత ఎప్పుడైతే టైపింగ్ అని కనబడుతుందో ఇంకా ఉత్సాహంగా ఎదురు చూస్తారు. Because boy is replying to you. ఎందుకంటే ఆ అబ్బాయి మీకు రిప్లై ఇస్తున్నాడు కనుక. If so much excitement for this phone, how much more excitement for the word of God, where God himself is typing or already typed for you. ఏ పురుషుడో మీకు టైపింగ్ అనే దాంతోనే ఇంత ఉత్సాహంగా ఉంటే దేవుడు ఆల్రెడీ మనకి లిఖించిన ఈ వాక్యం పట్ల నీవు ఎంత ఆసక్తితో ఉండాలి. So not just once in the morning, whenever you get time, again and again. The writer of Psalm 119 says 7 times he read Bible and say, praise you Lord for speaking to me through the Bible. 7 times through the day, morning, tea time morning, lunch time, after lunch, evening tea time, dinner time, midnight time, through the day. ఇక్కడ మనం చూసినట్లయితే పొద్దున్న లేచి ఒక్కసారే బైబిల్ చదవడం కాదు, 7 మార్లు అంటే బ్రేక్ఫాస్ట్ అయ్యేటప్పుడు, ఆ తర్వాత టీ తాగేటప్పుడు, ఆ తర్వాత లంచ్ టైం అప్పుడు, ఆ తర్వాత ఇంకో బ్రేక్ టైం అప్పుడు, అలా రాత్రి వరకు 7 సార్లు మనం దేవుని సన్నిధిలో గడుపుతున్నట్లు ఇక్కడ వాక్యంలో చూస్తాం. There was a man of God called Job. మనం ఇంకో భక్తుడి గురించి ఇక్కడ చూద్దాము, యోబు అనే భక్తుడి గురించి. Bible scholars say that his book was the first book of the Bible written. Though Genesis is there, many say that Job is the first book of the Bible written. చాలా మంది బైబిల్ నిపుణులు అది బైబిల్లోనే మన గ్రంథంలోనే మొట్టమొదటిసారిగా లిఖించబడిన పుస్తకం అని యోబు గ్రంథాన్ని అంటారు. One of the earliest books of the Bible. అన్నిటికన్నా చాలా ముందుగా లిఖించబడిన గ్రంథము అని యోబు గ్రంథాన్ని Do అంటారు. you know what Job said? కానీ యోబు ఏం చెప్తాడో మీకు తెలుసా? Job chapter 23 and verse 12. యోబు పత్రిక 20వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, Job 23 and verse 12, he says, I have esteemed the words of his mouth more than necessary food. ఇక్కడ యోబు చెప్తాడు కదా, దేవుని వాక్యాన్ని అవసరమైన ఈ యొక్క పోషణల కన్నా నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను అని. So the pesaret with the upma inside can wait. అంటే నువ్వు పొద్దున తినే పెసరట్టు ఉప్మా ఆగచ్చు కానీ More than the pesaret upma, ఆ పెసరట్టు ఉప్మా కన్నా చాలా ఎక్కువగా I have treasured the word of God. నేను దేవుని వాక్యాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నాను అని. At that time, he didn't have Bible like this with 66 books. We do not know what kind of Bible he had, but that little Bible he had, he was treasuring it more than his food, more than his breakfast. అతని దగ్గర దేవుని లేఖనము ఎంత చిన్నదుందో మనకు తెలియదు కానీ ఆ ఉన్నదాన్ని మాత్రము తిండి కన్నా
చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్టు మనం చూస్తాం. So this morning I'm asking a question to you. How addicted are you to the word of God? ఈ రోజు మీకు ప్రశ్నిస్తున్నాను, మీలో ఎంతమంది దేవుని లేఖనానికి దాసులై ఉన్నారు? Now the reason why we are not addicted to the word of God, మీకు ఎందుకని ఈ యొక్క లేఖనము ఒక వ్యసనములా లేదంటే, the reason why we are not passionate about studying the Bible, మీరు ఎందుకని ఆ యొక్క తృష్ణతో చదవలేకపోతున్నారంటే, because we have not understood the importance of studying the Bible from the Bible. ఎందుకంటే మీకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము యొక్క ప్రాధాన్యత ఇంకా గ్రహించలేదు కనుక. We have not understood the importance of studying the Bible from the Bible. ఎందుకంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము యొక్క ప్రాధాన్యత ఏంటో ఇంకా గ్రహించలేదు గనక. Now today I want to use the English letter Bible to remind us of why we must be passionate, why we must be addicted to Bible meditation. నేను ఈ రోజు మీతో BIBLE అనే ఒక ఇంగ్లీష్ పదాన్ని విడదీసి వివరించి మీకు ఒక్కొక్క అక్షరాన్ని ప్రాధాన్యత ఏంటో మీకు చెప్పాలనుకుంటున్నాను. B stands for bubbling with joy. ఇక్కడ B అంటే సంతోషంతో నిండిన ఒక బుడగ. The Bible makes you bubble with joy. This book which I hold in my hand makes you bubble with joy. ఈ బైబిల్ గ్రంథము మిమ్మల్ని సంతోషంతో నింపుతుంది. Psalm 119. I told you to keep the Bible open to Psalm 119. మనము ఈ రోజు 119వ కీర్తన ధ్యానిద్దాము, కాబట్టి ప్రతి ఒక్కరు తెరిచి ఉంచండి. Psalm 119 and verse 92. 119వ అధ్యాయం 92వ వచనం చూసినట్లయితే, There the psalmist says, if your law had not been my delight, I would have perished in my affliction. ఇక్కడ మనం చూసినట్లయితే, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించి యుందును. If your law had not been my delight, I would have perished in my affliction. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఈ యొక్క గ్రంథము నుండి వచ్చే సంతోషము లేకపోతే ఒక నరుడు నశిస్తాడు అని. I have not only read this verse, I experienced this verse. నేను ఈ వాక్యాన్ని చదవడమే కాదు, నేను ఆ వాక్యాన్ని అనుభవించాను కూడా. When I was in third year of my engineering degree in North India, నేను నార్త్ ఇండియాలో ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ లో నేను ఉన్నప్పుడు one junior girl joined in my college. నాకన్నా జూనియర్ ఒక అమ్మాయి కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది. I'm telling you love story, listen to me very carefully. నేను ఒక ప్రేమ కథ చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. So in our college we had mild ragging. మా కాలేజ్ లో ఎక్కువ కాదు కానీ చిన్నగా ర్యాగింగ్ ఉండేది. What is mild ragging? చిన్న ర్యాగింగ్ అంటే ఏంటి? We give a questionnaire to the juniors, మా జూనియర్స్ కి మేము ఒక క్వశ్చన్లు ఇచ్చేవాళ్ళం, and they have to write. వచ్చిన జూనియర్స్ కి మేము ప్రశ్నలు రాసి ఇచ్చేవాళ్ళము, వాళ్ళు మాకు జవాబులు ఇవ్వాలి. And this particular girl, in one of the questions, what is my ambition, the answer to that question, అయితే ఈ అమ్మాయి దానిలో ఉన్న ఒక ప్రశ్నకి, నీవు జీవితంలో ఏం సాధిద్దాం అనుకున్నావని ఒక ప్రశ్నకి, she said, I want to be missionary. ఆ అమ్మాయి ఏం రాసిందంటే, నేను ఒక మిషనరీగా ఉన్నామని రాసింది. At the age of 13, in a అని I committed for ministry at the age of 13. నేను నా జీవితాన్ని క్రీస్తుకి 13 వయసు అప్పుడు అర్పించాను. So I thought this is good matching. నేను అనుకున్నాను ఇద్దరికి మ్యాచింగ్ బానే అవుతుంది అని. In my immaturity, నాకున్న అజ్ఞానానికి నేను ఈ అమ్మాయితో నాకు మ్యాచ్ బాగా కుదురుతుంది అనుకున్నాను. foolishness, నాకున్న అజ్ఞానంలో మా ఇద్దరికి మ్యాచ్ బాగా కుదురుతుంది అని నేను అనుకున్నాను. so I wrote to her. కాబట్టి నేను రాశాను. I
నేను ఆ అమ్మాయితో చెప్పాను కదా, నువ్వు ఒకవేళ ఇతరుల్ని పెళ్లి చేసుకుంటే I want to receive your wedding card. ఆ పెళ్లి ఇన్విటేషన్ కార్డు మాత్రం నాకు పంపించు అని. And I finished my engineering. I worked for some time. I joined Bible college. That's where your pastor and I met as well. I went to Bangalore and I went to Bible college. నేను ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత కొంతకాలం పని చేసి మళ్ళీ బైబిల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు అప్పుడే మీ పాస్టర్ గారిని కలిశాను. It was month of May 1998, month of June 1998. 1998వ సంవత్సరం జూన్లో within few days in the Bible college, బైబిల్ కాలేజ్కి వచ్చిన కొన్ని రోజుల్లో I received a letter from the postman. నాకు పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక లెటర్ వచ్చింది. It is an envelope. The envelope is looking bulging. నాకు ఎన్వలప్ వచ్చింది. ఆ ఎన్వలప్ ఏమో ఎంత లా ఉంది. And when I looked at the envelope, I thought some torn paper is inside. నాకు ఆ ఎన్వలప్ వచ్చినప్పుడు నేను అనుకున్నా ఏదో చిరిగిపోయిన పేపర్లు ఉన్నట్టున్నాయి When అనుకున్నా. I opened the envelope, కానీ ఎప్పుడైతే ఎన్వలప్ తెరిచానో I saw a lot of torn paper with my handwriting. అది ఎప్పుడైతే ఎన్వలప్ తెరిచానో ఎన్నో చిరుగు నేను ఆ పిల్లకి రాసిన లవ్ లెటర్లని చింపేసిన మొక్కలు ఆ ఎన్వలప్ లో ఉన్నాయి. There is wedding card also. ఆ చింపేసిన మొక్కల కింద ఒక పెళ్లి ఇన్విటేషన్ కార్డ్. Wedding card is not torn. కానీ ఆ యొక్క వెడ్డింగ్ కార్డ్ మాత్రం చిరిగిపోకుండా ఉంది. And that wedding card said she's marrying so and so. ఆ వెడ్డింగ్ కార్డ్ లో ఏమనుందంటే ఈ అమ్మాయి ఇంకొకరిని ఎవరినో వివాహం చేసుకుంటున్నట్టు అక్కడ ఉంది. I was feeling terrible. నేను చాలా దారుణంగా ఫీల్ అయ్యాను. I was almost on the verge of tears. నాకు ఏడుపు అసలు ఆగట్లేదు. But you know, at that time what I decided to do, కానీ నా సమయంలో ఏం చేశానో మీకు తెలుసా? I decided to live out Psalm 119 and verse 92. ఆ సమయంలో I would have perished in my affliction. ఒకవేళ ఈ ధర్మశాస్త్రము గనక నాకు సంతోషాన్ని ఇవ్వకపోయి ఉంటే నేను నశించియుందును అని నాకు ఈ వాక్యం I said, గుర్తొచ్చింది. Lord, I am going through an affliction now. అప్పుడు నేను ప్రార్థన చేశాను, యేసయ్యా నేను ఎంతో బాధతో కుమిలిపోతున్నాను అని. But the antidote for my affliction is I'm going to make your word my delight, my joy. నేను ఎంత బాధతో ఉన్నప్పుడు నేను నిర్ణయించుకున్నాను, యేసయ్యా నీ వాక్యమే నాకు సంతోషాన్ని ఇస్తుంది. I started studying the Bible hours together. I started meditating on the Bible hours together. I started reading books and commentaries that explain the meaning of the Bible hours together. I spent so much time in the Bible. Soon I was bubbling with joy. నేను ఆ తర్వాత నిర్ణయించుకుంది ఏంటంటే గంటల కొద్దీ బైబిల్ చదివాను, గంటల కొద్దీ ధ్యానించడం మొదలు పెట్టాను, గంటల కొద్దీ బైబిల్ గురించి రాసిన వేరే పుస్తకాలు చదవడం మొదలు పెట్టాను. అప్పుడు నా హృదయం ఈ యొక్క సంతోషంతో ఉప్పొంగింది. Hallelujah. హల్లెలూయా. 98 over 99 over 2000 over 2001 March, I'm graduating. I won the first prize in studying the Bible, as we call academic gold. I won the first prize by the grace of God. Why? This book was my delight. I studied it so much. It became my joy. It became my everything. The affliction was gone. I was so happy. 1998వ సంవత్సరం నుండి 99 2001 కల్లా మా కాలేజీలోనే అందరికన్నా బైబిల్ ఎక్కువ చదివినందుకు నాకు ఉన్న ఆ గ్రహింపుకి నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. Do you want that joy which will make you bubble even though you are going through affliction, pain and suffering? Study the Bible. నువ్వు ఏ బాధలో ఉన్నప్పటికీ ఈ యొక్క లేఖనము నిన్ను సంతోషంతో నింపగలదు. Hallelujah. హల్లెలూయా. Not just, that's the first blessing. అది మొదటి ఆశీర్వాదం. Bubbling with joy. నీ హృదయాన్ని సంతోషంతో నింపుతుంది.
Bible is given importance by Jesus and the apostles. రెండవ అక్షరం ఐ అంటే యేసుక్రీస్తు ఇంకా అపోస్తలులు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనం ఇప్పుడు చూద్దాం. Bible is given importance by Jesus and the apostles, so we also should give it importance. అంతటి యేసుక్రీస్తే అపోస్తలులే అంత ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి మనం కూడా ప్రాధాన్యత ఈ గ్రంథానికి ఇవ్వాలి. Jesus said in John 10:35, యేసయ్య చెప్పాడు కదా యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనంలో, the scripture cannot be broken. వాక్యము నిరార్థకము అవ్వలేదని, అంటే నువ్వు వాక్యాన్ని ముక్కలుగా విడదీయలేవు అని. Which means the word of God will remain forever. The word of God is permanent. The word of God must be obeyed even today. అంటే దాని అర్థం ఏంటంటే లోబడ తగినది. Jesus in Luke chapter 4 verse 17 in the Bible says Jesus went to the synagogue, took a scroll and unrolled it, and he found a place in the scroll where there was a prophecy about him. యోహాను సువార్త చూసినప్పుడు in Luke chapter 4 verse 17 we read about that. లోకాపత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మనం అది చూస్తాము. Jesus went to the synagogue. యేసుక్రీస్తు సినగాగుకు వెళ్ళి and he took the scroll of God's word. అక్కడ లిఖించబడిన ఒక దేవుని ఆ పత్రాన్ని తీసుకున్నప్పుడు and he unrolled the scroll. ఆ పత్రాన్ని ఓపెన్ చేసి and he found the exact place where the book of Isaiah was talking about him. ఆ పత్రము యెషయా గ్రంథము ఆయన కరెక్ట్ గా ఎక్కడైతే ఆయన గురించి ఒక ప్రవచనం రాయబడిందో అక్కడ ఆయన వేలు పెట్టి చదివాడు. how is that possible? అంత కరెక్ట్ గా ఎక్కడ ప్రవచనం ఉందని ఆయనకి ఎలా తెలుసు? because Jesus was regularly reading the Bible. ఎందుకంటే ఆయన రోజు కూడా గ్రంథం మీద ధ్యానం ఉంచుతున్నాడు. that is why he knows which verses. అందుకే ఆయనకి ఎక్కడ ఏ వచనం ఎలా మాట్లాడుతుందో తెలుసు. so he found the exact place where it was written. ఆయన గురించి ఎక్కడ రాయబడిందో అక్కడికి కరెక్ట్ గా ఓపెన్ చేసి తీయగలిగాడు. and one of the things that Jesus always kept saying is this. యేసుక్రీస్తు ఎప్పుడూ కూడా మనకి గుర్తు చేసిన విషయం ఒకటి ఏమిటంటే, he will say it is written, it is written, it is written. యేసుక్రీస్తు మనకి ఎప్పుడు కూడా ఇలా రాయబడింది, ఇలా రాయబడింది, ఇలా రాయబడింది అని మనకి గుర్తు చేస్తానే ఉన్నాడు. he says it is written in the Bible, it is written in the law of God, it is written at least 10 times he said that. దేవుని గ్రంథములో ఇలా రాయబడింది, దేవుని వాక్యం ఇలా రాయబడింది అని కనీసం యేసుక్రీస్తే 10 సార్లు పైగా చెప్పాడు. let me give you 2 examples. Luke chapter 4 verse 4, Matthew chapter 4 verse 4, and 8 more places. నేను మీకు 2 ఉదాహరణలు ఇస్తాను. లూకాపత్రిక 4వ అధ్యాయం 4వ వచనము, ఇంకోటి Luke 4 Matthew 4. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. and another question Jesus asked again and again. ఇంకొక ప్రశ్న యేసుక్రీస్తు ఎప్పుడు ఏం అడిగేవాడంటే, haven't you ever read? నీవెప్పుడు చదవలేదా అని. haven't you ever read? నీవు ఎప్పుడు చదవలేదా అని. haven't you ever read the Bible? నీవెప్పుడు ఆ గ్రంథాన్ని చదవలేదా అని. haven't you ever read what Bible says? నీవెప్పుడు గ్రంథం ఏం చెప్తుందో చదవలేదా అని. at least 5 times he asked. కనీసం 5 సార్లు పైగా ఇలా అడిగాడు. Matthew 12:3, మత్తయి సువార్త 12వ అధ్యాయం 3వ వచనం, Matthew 12:7, 12వ అధ్యాయం 7వ వచనం, Matthew 21:16, 21వ అధ్యాయం 16వ వచనం, Matthew 21:42, 21వ అధ్యాయం. ఈ రోజు అదే యేసయ్య మనల్ని అడుగుతున్నాడు. asking you a question. నిన్ను వచ్చి ప్రశ్న అడుగుతున్నాడు. haven't you ever read?
నువ్వెప్పుడు చదవలేదా? Did you read the Bible this morning? ఈ రోజు పొద్దున్న బైబిల్ చదివావా? He's asking you a question. Haven't you ever read? నీవు ఎప్పుడు చదవలేదా? He's asking you, are you regularly irregular in Bible reading? He's asking a question. Are you regularly irregular in Bible reading? యేసయ్య నిన్ను ప్రశ్న అడుగుతున్నాడు, వాక్యం చదవకపోవడం నీ యొక్క రొటీన్ అవుతుందా అని. Not only Jesus, యేసుక్రీస్తే కాదు, the apostles, Apostle Paul and others, అపోస్తలుడైన పౌలు మిగతా శిష్యులు కూడా they had a favorite question. వాళ్ళందరికీ కూడా చాలా ఫేవరెట్ ప్రశ్న ఇది. What is the favorite question of the apostles? అపోస్తలులకి ఇష్టమైన ప్రశ్న ఏంటి అంటే, What does the scripture say? లేఖనము ఏం చెప్తుంది అని. What is the favorite question of the apostles? అపోస్తలులకి ఇష్టమైన ప్రశ్న ఏది అంటే, What does the scripture say? లేఖనము ఏం చెప్తుంది అని. In Romans chapter 4 verse 3 we read that. రోమా పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మనం ఇది In చూస్తాం. Galatians 4:30 we read that. గలతీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో మనం ఇది చూస్తాము. Apostle Paul had another favorite phrase. అపోస్తలుడైన పౌలుకి ఇంకొక ఇష్టమైన ఒక వాక్యం ఉంది. He said, as the scripture says. ఆయన ఎప్పుడు ఏం చెప్తారంటే, లేఖనము చెప్పుచున్నది కదా అని మొదలు పెడతాడు. As the scripture says. లేఖనము చెప్పుతున్నది కదా అని. That is there around 10 times. ఎలా ఇంచుమించుగా 10 సార్లు కన్నా ఎక్కువ రాయబడింది. Paul had another favorite phrase. పౌలు గారికి ఇంకో ఇష్టమైన ఒక ఫ్రేజ్ As ఉంది. it is written. లేఖనము ఇటువలే రాయబడును. As it is written. లేఖనము ఇటువలే రాయబడును అని 20 times he repeats that. ఇలాగా ఆయన ఇంచుమించుగా 20 సార్లకు పైగా రాశాడు. Just 2 letters that he wrote. ఆయన రాసిన 2 పత్రికల్లోనే 20 సార్లు పైగా ఇలా రాశాడు. In Romans, రోమా పత్రికలో, in 1 Corinthians, మొదటి కొరింథీ పత్రికలో, just these 2 letters. ఈ యొక్క 2 పత్రికల్లోనే 20 times Apostle Paul says, అపోస్తలుడైన పౌలు 20 సార్లకు పైగా ఇలా రాశాడు. as it is written. లేఖనము ఇటువలే రాయబడును అని. My young friend, why should you read the Bible? నా 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 స్నేహితుడా, నువ్వు ఎందుకని బైబిల్ చదవాలి Why అంటే, should you study the Bible? నువ్వు ఎందుకని గ్రంథాన్ని ధ్యానించాలి అంటే, Why should you spend time studying the Bible? నీవు ఎందుకని సమయాన్ని గడపాలి అంటే, Why should you dive deep into the Bible? ఎందుకని లోతుగా గ్రహించాలి అంటే, Because Jesus gave it so much importance. ఎందుకంటే యేసుక్రీస్తే వాక్యానికి అంత ప్రాధాన్యత Because ఇచ్చాడు. Paul gave it so much importance. ఎందుకంటే పౌలు భక్తుడు కూడా అంత ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి. We are using the acronym BIBLE to help us understand why we must study the Bible. మనం ఈ రోజు BIBLE అనే ఇంగ్లీష్ పదాన్ని విడదీసి అర్థాన్ని ఇచ్చుకుంటా గ్రహిద్దాం. B stands for bubbling with joy. బి అంటే సంతోషంతో నిండిన బుడగవలే ఉంటుంది When అని. we study the Bible, we bubble with joy. ఎప్పుడైతే నువ్వు గ్రంథాన్ని ధ్యానిస్తావో అప్పుడు నీ హృదయము సంతోషంతో పొంగుతుంది. Why should we study the Bible? Because Jesus gave it importance. Paul gave it importance. రెండో అక్షరమైన ఐ నువ్వు ఎందుకు చదవాలి అంటే, యేసుక్రీస్తే అంత ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి, శిష్యులే అంత ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి. And then the third word is BIB. Another B comes there. ఇప్పుడు ఇంకొక బి వస్తుంది. ఈ బి ఏంటో చూద్దాము. Third letter is B again. మూడో అక్షరం బి అంటే ఏంటో చూద్దాము. Why should we study the Bible? నువ్వు ఎందుకు బైబిల్ చదవాలి అంటే, Bible is a battle weapon. ఎందుకంటే పరిశుద్ధ జీవితానికి once again. మళ్ళీ మనం 119వ అధ్యాయానికి వద్దాము. Psalm 119 and verse 11. 119వ అధ్యాయము 11వ వచనము I have చూసినట్లయితే, stored up your word in my heart. నీ హృదయం మీద నా హృదయం మీద నీ వాక్యాన్ని దాచాను అని మనకి That I might not sin against you. ఎందుకనంటే పాపము చేయకుండా నన్ను కాపాడుకోవడానికి నా హృదయం When మీద you నీ store వాక్యాన్ని. the Bible in your heart, ఇక్కడ భక్తుడు నీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకున్నాను పాపాన్ని దూరంగా ఉండడానికి అని. that will help you overcome sin.
పాపాన్ని జయించడానికి నీకు ఈ వాక్యము నీకు ఆయుధం వల్ల ఉపయోగపడుతుంది. For example, your friend is telling, come, ra, come. Where, you ask? మీ స్నేహితుడు అడగచ్చు రా నేను ఎక్కడికైనా అడిగినప్పుడు We go and drink alcohol. పద వెళ్ళి మందు తాగుదాం అనొచ్చు. At that time, you should not be talking to your friend. ఆ సమయంలో నువ్వు నీ స్నేహితుడు మాట్లాడకూడదు. But you should be quoting God's word to yourself. అప్పుడు నువ్వు మాట్లాడకూడదు, కానీ నువ్వు ఆలోచించాలి దేవుని వాక్యం దీని గురించి ఏం చెప్తుంది You అని. should be quoting Proverbs 31 verse 4. నీవు అప్పుడు సామెతలు 31వ అధ్యాయం 4వ వచనాన్ని గుర్తు చేసుకోవాలి. Proverbs 31 and verse 4 says, 31వ అధ్యాయం 4వ వచనం చెబుతుంది కదా, it is not for kings, O Lemuel. అక్కడ చెప్తుంది కదా ఈ యొక్క మందు రాజులకు కూడా తగదు అని. It is not for kings, O Lemuel, to drink wine. రాజులు కూడా ఈ యొక్క మద్యాన్ని సేవించడానికి తగరు అని వాక్యం రాయబడింది. What is that Rajulu's name? Lemuel. ఆ రాజు పేరేంటి? లెబియేలు. What is the meaning of Lemuel? లెబియేలు అంటే దాని అర్థం ఏంటి అంటే Consecrated one. అంటే ప్రత్యేకింపబడిన వాడు అని. Chosen one. అంటే ఎన్నికబడిన వాడు అని. Or committed one. అంటే లోబడిన వాడు అని. How many of you want to be known as chosen one of Jesus? మీలో ఎంతమంది ఎన్నికబడిన వారి వలె ఉండాలనుకుంటున్నారు? మీ చేతులు ఎత్తండి. I want to be chosen one. లోబడాలనుకుంటున్నారు? మీ చేతులు You ఎత్తండి. can put your hand down. మీ చేతులు మీరు All of దించొచ్చు. us want to. It says in Proverbs 31 and verse 4, chosen one, committed one, that is Lemuel, not touch alcohol. It is not for kings, O Lemuel, to drink wine. ఇక్కడ 31వ అధ్యాయం 4వ వచనంలో చెప్తుంది కదా, నీకు ఎన్నికబడిన వారి వలె ఉండాలని ఉంటే ఓ లెబియేలు, ఆ రాజు పేరు, నీవు మద్యాన్ని ముట్టకూడదు అని. So you store that word in your heart. నువ్వు ఈ వాక్యాన్ని నీ హృదయంలో దాచుకున్నప్పుడు And you quote it to yourself. నీ ఇలాంటి సమయాల్లో నీకు నీవుగా గుర్తు చేసుకున్నప్పుడు, Though your friend is pulling you to the arak shop or the wine shop, you will still have courage to take a U-turn and go in the opposite direction. నీవు ఈ వాక్యాన్ని నీ హృదయంలో దాచినప్పుడు నీ స్నేహితుడు చేయి పట్టుకుని లాగినా సరే తిరస్కరించి వెనక్కి రాగలే శక్తి నీకు దేవుడిస్తాడు. This boy has latest bike. ఈ అబ్బాయి, ఒక అబ్బాయికి కొత్త బైక్ ఒకటి ఉంది. The name of the bike is Duke bike. ఆ బైక్ పేరు ఏంటంటే డ్యూక్. I am not the owner. నేను ఓనర్ని కాదు. My name is, I am not that rich. నేను అంత ధనవంతుడిని కాదు. But that bike is Duke bike, few lakhs, I don't know how many lakhs. కానీ ఈ డ్యూక్ బైక్ అనేది కొన్ని లక్షలు ఉంటుంది, మరి ఎన్ని లక్షలు నాకు And తెలియదు. as you are coming out of church, మీరు చర్చ్ నుంచి బయటికి రాగానే he is waiting outside church. ఇతను డ్యూక్ బండి మీద అలా వెయిట్ చేస్తా And ఉంటాడు. as you are about to go home, he is starting the bike. మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు బయట బండి మీద వెయిట్ చేస్తా ఉంటాడు. And then he raises the accelerator. నేను చూసి యాక్సలరేటర్ రేస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. And when you slightly turn to look at him, ఎప్పుడైతే కొంచెం తల తిప్పి చూస్తావో he is looking okay, చూడడానికి బాగానే very ఉన్నాడు, handsome, చూడడానికి అందంగానే as ఉన్నాడు. handsome as Rahul Gandhi, రాహుల్ గాంధీ అంత అందంగా ఉన్నాడు, and very fit. చాలా ఫిట్ గా ఉన్నాడు. No pot belly like Duke Jairaj, the preacher, old preacher, bald preacher. No bald, no. He's looking very fit. మరి మా వాక్యాన్ని చెప్పిన డ్యూక్ పాస్టర్ గారిలో పొట్టలేదు, చాలా అందంగా ఉన్నాడు. And he somehow, you know, he meets you and stops you on the road and says, I love you. ఈ అబ్బాయి సడన్ గా మీ దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అని చెప్తే, At that time, ఆ సమయంలో you are not talking to him, నువ్వు ఆ అబ్బాయితో but మాట్లాడకూడదు. you are quoting God's word to yourself. నీకు నీవుగా దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. What verse will you quote? ఏ వచనాన్ని గుర్తు చేసుకోవాలి? 1 Corinthians 7:39. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 39వ వచనాన్ని గుర్తు 1 చేసుకోవాలి. Corinthians 7:39. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 39వ వచనాన్ని That గుర్తు verse చేసుకోవాలి. is written for widows, women who have lost their husband. ఈ వచనము విధురాళ్ళకి రాయబడిన వచనము. But because it is written for widows, it applies to all people who don't have husband or wife
but are single. ఇక్కడ విధురాలికి రాయబడింది అంటే దాని అర్థం ఏంటంటే భర్త లేని ప్రతి స్త్రీకి కూడా ఇది వర్తిస్తుంది. That verse is for all believer bachelors, believer sisters who are not married. ఈ వాక్యము వివాహము కాని దేవుని నమ్ముకున్న ప్రతి స్త్రీకి కూడా వర్తిస్తుంది. You memorize it and quote it to yourself. దీన్ని గుర్తించుకుని మీరు ఆ సమయాన్ని గుర్తు చేసుకోవాలి. 1 Corinthians 7:39, the second part. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 39వ వచనంలో రెండవ భాగము, You can marry anyone but only in the Lord. నీవు ఎవరినైనా వివాహము చేసుకోవచ్చు గాని వాళ్ళు క్రీస్తులో ఉన్న వారై ఉండాలి. But this boy in the Duke bike is not believer. కానీ ఈ డ్యూక్ బైక్ మీద ఉన్న పురుషుడు దేవుని నమ్ముకున్నవాడు కాదు. So you are not going to even look in his direction. You are going to run away from that temptation. What is the temptation? To fall in love with an unbeliever and marry that unbeliever. Doesn't please God. It is a sin against God. So you quote the word of God and escape that love trap, romance trap. You escape it. నీవు ఈ కుర్రాడు నేను చూసినప్పుడు ఈ వాక్యాన్ని గుర్తు చేసుకొని నువ్వు పెళ్లి చేసుకోవు గనక అతని వైపు చూడాలనే ఆశ నుండే పరిగెత్తుకుని పోవాలి పక్కకి. So that is how you use the Bible as a battle weapon. నీవు బైబిల్ గ్రంథాన్ని ఎలా ఒక ఆయుధంలా ఉపయోగించాలి. That is how you overcome sin daily in a day-to-day manner. నీవు ఈ రీతిగానే రోజు కూడా పాపాన్ని జయించగలవు. Why should we spend time? We can remember using the Bible acronym. With joy. బి అంటే సంతోషంతో ఉప్పొంగించే వాక్యము. When I study the Bible, I bubble with joy. నేను ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతానో నన్ను సంతోషంతో ఉప్పొంగిస్తుంది. Reminds me of the importance that Jesus and Paul gave to Bible study. అంటే యేసుక్రీస్తు అపోస్తలులు కూడా ఎంత ప్రాధాన్యత ఇచ్చారో గుర్తు చేసుకోవాలి. And another B stands for battle weapon. The Bible is my battle weapon, and when I quote the Bible to myself, I overcome sin in my life. మూడవ అక్షరం బి బ్యాటిల్ వెపన్ అంటే అది ఒక ఆయుధము అని నువ్వు గుర్తు చేసుకోవాలి. And the next letter is L. The letter L reminds us why we must study the Bible. నాలుగవ అక్షరము ఎల్ మనం బైబిల్ని ఎందుకు చదవాలో మనకు గుర్తు చేస్తుంది. The Bible makes you a leader. When you study the Bible, you become a leader. లేఖ మీ అందరికీ తెలుసు రాహుల్ ఇప్పుడు అమెరికాలో చదువుకుంటున్నాడు అని. America, the most important person, humanly speaking, is the President of the United States. అమెరికాలో అందరికన్నా ఒక ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే అక్కడ అమెరికా ప్రెసిడెంట్. And he is also called the most powerful man in the world. ఆ ప్రెసిడెంట్ ని అమెరికాలోనే కాదు ప్రపంచంలోనే ఎంతో ఒక Powerful man. ఎంతో ఒక శక్తివంతుడు అని అంటారు. He is the most powerful man, the most important man. ఈ ప్రపంచంలోనే ఎంతో ఒక ముఖ్యమైన వ్యక్తిలో ఒకడు. So many people, a few people have been the US president. కొంతమంది మాత్రమే యుఎస్ ప్రెసిడెంట్ లా ఉన్నారు. And one of them is a man named Abraham Lincoln. ఆ కొంతమంది ప్రెసిడెంట్ లో ఒక ప్రెసిడెంట్ పేరు అబ్రహాం లింకన్. You can Google Abraham Lincoln on Google and you'll see his picture. మీరు ఆయన గురించి గూగుల్ చేయొచ్చు. గూగుల్ చేసిన వెంటనే మీకు ఒక వాక్యం కనబడుతుంది. Yes. Do you know what Abraham Lincoln will do? అబ్రహాం లింకన్ ఏం చేస్తాడో తెలుసా? People, his assistants, his peon, his servants, his bodyguards, they have seen him. You know, when he in his room, they have seen him kneel beside the bed.
ఆయన అసిస్టెంట్లు, ఆయనతో సహచరులు చాలా మంది చెప్పిన విషయం ఏంటంటే ఆయన్ని ఎంతో మంది ఆయన మంచం పక్కన ఎలా మోకార్లు వేసి ఉండడం చూసారంట. And Bible will be open on the bed. ఎప్పుడూ కూడా ఆ మంచం మీద బైబిల్ ఎప్పుడు ఓపెన్ అయ్యే పెట్టుకునేవాడట. Closing eyes, praying, opening eyes. బైబిల్ చదివాడంట, కొంతసేపు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకునేవాడంట, ఇలా చాలా సేపు గడిపేవాడంట. Then journalists asked him why he is doing that. కొంతమంది విలేకరులు ప్రశ్న అడిగారంట. And he said, Abraham Lincoln, former US president, said, one of the greatest presidents said, this is what he said. ఈ అబ్రహాం లింకన్ విలేకరులు ఆ ప్రశ్న లేకుండా అసంభవము అని. It is impossible to govern America, world number 1 country, without God or the Bible. ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉన్న ఈ దేశాన్ని అదుపులో పెట్టాలంటే ఆ ప్రెసిడెంట్ చెప్పాడు కదా, వాక్యం లేకపోతే పెట్టడం అసంభవం అని. When you read the Bible, young man, ఓ యవనస్తుడా, నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతావో, you may be from a humble family, uneducated family. నీవు ఎంతో వెనకబడిన కుటుంబాన్ని నుంచి వచ్చినప్పటికీ, you may be from a poor family, నువ్వు ఎంతో పేదరికమైన కుటుంబాన్ని నుంచి వచ్చినప్పటికీ, start reading the Bible, నీవు ఎప్పుడైతే లేఖనము చదవడం ప్రారంభిస్తావో, God will shape you to be a great leader. దేవుడు నిన్ను ఒక నాయకుడిగా రూపించడం మొదలు పెడతాడు. Hallelujah. హల్లెలూయా. Psalm 119 verse 99 says, 119వ కీర్తన 99వ వచనం మనం చూసినట్లయితే, Psalm 119 verse 99, 99వ వచనం మనం చూసినట్లయితే, I have more understanding than all my teachers. నా బోధకులు అందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. Why? ఎందుకు? Because thy testimonies are my meditation. ఎందుకంటే వాళ్ళ సాక్ష్యాలే నాకు ధ్యానం చేయడానికి ఉపయోగపడతాయి. I study the Bible regularly. I have more knowledge than my teachers. I study the Bible. I have more knowledge than my teachers. నా గురువుల కంటే నాకు వాక్యము ఎక్కువగా తెలుసని ఇక్కడ మనం చూస్తాం. Psalm 119 verse 100 says, 119వ కీర్తన 100వ వచనం చూసినట్లయితే, I comprehend more than those who are older, because I have kept your precepts. I have more understanding than older people, because I have followed the Bible. ఇక్కడ మనం 100వ వచనం చూసినట్లయితే, వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు అని మనం ఇక్కడ చూస్తాం. Joshua chapter 1 verse 8 says, యెహోషువ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనము when చూసినట్లయితే, you meditate on the Bible నీవు ఎప్పుడైతే దేవుని వాక్యం పట్ల and ధ్యానిస్తావో, do not let go of the Bible, నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విడవకుండా ఉంటావో, you will be prosperous and successful. నీవు దేవునిలో వర్ధిల్లుతావు అని ఇక్కడ రాయబడింది. In Psalm chapter 1 verse 3 Bible says, కీర్తనలు 1వ అధ్యాయం 3వ వచనము when you చూసినట్లయితే, meditate on the Bible day and night, నీవు ఎప్పుడైతే దివారాత్రము దేవుని వాక్యంపై ధ్యానిస్తావో, in all that you do you will prosper. నువ్వు చేసే ప్రతి విషయములోనూ కూడా ముందుంటావు. You know, I've seen this true in my life. నేను ఇది నా జీవితంలోనే నిజమవడం చూశాను. The day I picked up this book, నేను ఏ రోజైతే ఈ గ్రంథాన్ని నా చేతులతో ఎత్తానో, started studying this book, ఎప్పుడైతే ఈ గ్రంథాన్ని చదవడం మొదలు and పెట్టానో, started practicing this book. ఎప్పుడైతే నేర్చుకున్న విషయాల్ని సాధన చేయడం మొదలు I'm పెట్టానో, not perfect, but I try my best to practice this book because the Holy Spirit giving me power. నేను నా సాధనలో పరిపూర్ణత చెందకపోయి ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుని శక్తితో రోజు రోజుకి సాధన పెంచుకుంటానే ముందుకెళ్తున్నాను. You know, my life has changed. నా జీవితం ఎంతగానో మారింది. God has made me a leader. దేవుడు నన్ను ఒక నాయకుడిగా లేవనెత్తాడు. It didn't happen
with me. It's true of everybody I know. నా ఒక్కడి విషయంలోనే కాదు, నాకు తెలిసిన చాలా మంది జీవితాల్లో ఇది జరిగింది. I can tell you about my forefathers. నేను నా ముత్తాతల గురించి మీకు చెప్తాను. Do you know what they were doing? వాళ్ళు ఏం చేశారో తెలుసా? They climbed up palmara tree or palm tree. వాళ్ళు ఈ ముంజుల చెట్టు, like coconut, but little different. మరి చిన్న పాపలు డైమర్ వేసుకుంటారు, అలాంటి అండర్వేర్ వేసుకుని దాని చెట్లు ఎక్కేవారు. మరి ఆ తాటి చెట్టు నుండి ఆ యొక్క మందుని తీసి ఆ కళ్ళు తాగి ఉండేవారు. వాళ్ళ తాగడమే కాదు, ఇతర కూడా పనిచేవారు. That is what my forefathers were doing. నా ముత్తాతలు అలాంటి పని చేసేవాళ్ళు. But then British missionaries came preach about Jesus. అప్పుడు ఈ బ్రిటిష్ మిషనరీస్ వచ్చి దేవుని వాక్యం చెప్పడం మొదలు పెట్టినప్పుడు They don't know to read nor write. They don't know. వాళ్ళకి చదవడం రాదు, రాయడం రాదు. But British missionaries taught them to read and write. కానీ బ్రిటిష్ మిషనరీస్ వచ్చి మా తాతలకి చదవడం రాయడం They నేర్పించారు. started reading Bible. అప్పుడు వాళ్ళు బైబిల్ చదవడం మొదలు They పెట్టారు. started obeying Bible. అప్పుడు వాళ్ళు వాక్యానికి లోబడడం మొదలు They పెట్టారు. embraced Jesus of the Bible. వాళ్ళు దేవుని హత్తుకొని జీవించడం మొదలు Their పెట్టారు. life changed. అప్పుడు వాళ్ళ జీవితాలే మారిపోవడం మొదలు. Today, many from my community, God is using them to lead big church, lead big ministry, to have leadership over corporate companies. How did it start? We came under the leadership of the Bible. Bible made us leaders. ఈ రోజు నేను తిరిగి మా కుటుంబాన్ని చూస్తే అలాంటి స్థితి నుండి ఈ రోజు మా కుటుంబంలో అనేక మంది చర్చ్ లీడర్ గాను, కార్పొరేట్ కంపెనీలకు లీడర్లు గాను, అనేక రంగాల్లో నాయకులుగా ఎదిగారు. ఎందుకని? ఈ వాక్యము వాళ్ళని అలా నాయకులుగా రూపం ఇచ్చింది. The same will happen to you, young man. అలాంటిదే మీ జీవితాల్లో కూడా జరుగుతుంది. The same will happen to you, young lady. అలాంటిదే మీ జీవితంలో కూడా జరుగుతుంది. That is why I preach with such passion, because one day I am seeing with the eyes of faith, as you give yourself to the regular study, rigorous study of God's word, you will be a champion leader building the kingdom of God. నేను ఈ యొక్క అనుభవంతోనే ఎంతో ఆనందంగాను, ఎంతో తృష్ణతోను వాక్యం చెప్పగలను. ఎందుకంటే నేను ఎంతో మందిని నాయకులుగా ఎదగడం చూశాను. Why should we study the Bible? Quickly. బైబిల్ ఎందుకని చదవాలి? It makes you bubble with joy. మొదటిది, వాక్యం నిన్ను సంతోషంతో ఉప్పొంగిస్తుంది. Jesus and Paul gave it importance. రెండోది, యేసుక్రీస్తు అపోస్తలులు కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. It is a battle shield. It is a battle weapon against temptation. మూడోది, ఈ లోకంలో యుద్ధం చేయడానికి నీకు ఒక ఆయుధం. It makes you a leader. నాలుగవ అక్షరమైన ఎల్ నిన్ను ఒక నాయకుడిలా రూపించడానికి. It reveals God's eternal plan for you. ఆఖరి అక్షరమైన ఈ ఆయన శాశ్వతమైన ప్రణాళిక నీకు ఆయన కనువిప్పు చేస్తాడు. It reveals God's eternal plan for you. That's why you must study the Bible. ఈ వాక్యము ఆయనకు నీ పట్ల ఉన్న శాశ్వతమైన ప్రణాళిక ఏంటో నీకు ఆ కనువిప్పునిస్తుంది. What is God's eternal plan for you? దేవుని శాశ్వతమైన ప్రణాళిక నీ పట్ల ఏంటి? Ephesians 1:4 says, ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది, before you entered the womb of your mother, నీవు పుట్టక మునుపే God was dreaming about you. దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. God had a plan for you. ఆయన నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. So from the mind of God you entered the womb of your mommy. కాబట్టి ఆయన ప్రణాళికను బట్టే నువ్వు ఈ లోకానికి వచ్చావు. Psalm 139 verse 13 and 14 says, inside your mother's stomach God was designing you. 119వ కీర్తన 4-5 వచనాలు చూసినట్లయితే నిన్ను ఆయన రూపించాడు.
God gave you the shape of your nose. నీకున్న ముక్కును ఆయన రూపం ఇచ్చి పెట్టాడు. God gave you the color of your eyes. నీ కళ్ళు ఏ రంగులో ఉండాలి అనేది ఆయన నిర్ణయించాడు. God designed you inside your mother's stomach. నువ్వు పుట్టక మునిపే ఆయన నువ్వు ఎలా ఉండాలి అనే ఒక అవగాహన కలిగి ఉన్నాడు. Then you came out of your mother's stomach. నీవు ఎప్పుడైతే నువ్వు బయటకు వచ్చావో God was ఉదాహరణ ఏంటంటే దావీదు జీవితం. so many times Saul tried to kill him. చాలా సార్లు సౌలు ఆయన చంపడానికి But ప్రయత్నించినప్పుడు David did not die. He always escaped. దావీదు ఎప్పుడు కూడా మరణించలేదు, ఎప్పుడు తప్పించుకుంటానే In వచ్చాడు. Acts 13:36, after he fulfilled the plan of God, eternal plan of God, then David slept and died. మనం అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 36వ వచనం చూసినట్లయితే దావీదు తన పని అంతయు పూర్తి చేసిన తరువాతే నిద్రించినట్టు మనం చూస్తాము. A group of boys from Kerala decided to come to Tamil Nadu for a holiday. కేరళ నుండి కొంతమంది యవనస్తులు సెలవుల్లో తమిళనాడుకి వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు So they were a bunch of boys, and they said, we will go to Tamil Nadu. In Tamil Nadu we have a beautiful hill called Kodaikanal. Some of you have heard about that hills. తమిళనాడులో ఒక అందమైన కొండలు కొన్ని ఉన్నాయి, కొడైకెనాల్ అని. మీలో కొంతమంది విని ఉండొచ్చు. ఈ యవనస్తులు కేరళ నుండి సెలవు సమయాల్లో అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. And they are all working in some small industrial companies, and when they decided to go, they started, and one of them who came, his name was Santosh. He at the last moment he took his brother's belt because he found he is not wearing belt, and he said, I need a belt because he was a lean boy. Maybe pant comes down, it will be very big problem for me. So he took his brother's belt. Brother said, no, you don't take my belt. They had fight, brother and two brothers fighting, but he took the brother's belt, put the belt, and then he went for holiday. ఈ యవనస్తులు కేరళలో చిన్న చిన్న కంపెనీల్లో పనిచేస్తున్న వాళ్ళు ఇలా సెలవుకి వెళ్దామని నిర్ణయించుకున్న తర్వాత ఒక కుర్రాడు మరి తన సహోదరుడి బెల్ట్ తీసుకున్నాడంట. మరి ఆ ప్యాంట్ బక్కగా ఉన్నాడు, మరి ప్యాంట్ జారిపోతుందని ఆ బెల్ట్ తీసుకుని పెట్టుకున్నాడంట. తన సహోదరుడికి ఏమో ఇది ఇష్టం లేదు. His name was Subhash. ఆ సహోదరుడి పేరేమో సుభాష్. So they went to Kodaikanal, and they go to a place where one famous Tamil movie was being shot. అయితే వాళ్ళందరూ కలిసి ఆ బెల్ట్ ఇవ్వడం ఇష్టం లేకపోయినా బలవంతంగా తీసుకుని వీళ్ళందరూ కొడైకెనాల్లో ఒక ఫేమస్ సినిమా షూటింగ్ స్పాట్ ఒకటి ఉందంట, అక్కడికి వెళ్ళారు. In that movie, the famous Kamala Hassan went inside a cave, and he was romancing a girl and reading poetry to her. అయితే ఈ తమిళ సినిమాలో కమల్ హాసన్ ఆ కేవ్లో ఒక స్పాట్ లోపలికి వెళ్ళి మరి ఆ హీరోయిన్ తో ప్రేమ వ్యవహారం నడిపిస్తాడంట. వీళ్ళు కూడా ఆ స్పాట్ కి చూడడానికి వెళ్ళారు. So these boys are from Kerala, they don't know Tamil. అయితే ఈ కేరళ నుండి తమిళనాడుకు వచ్చిన యువకులకి తమిళ్ రాదు. In Tamil clearly it is written, don't go there, very danger. తమిళ్ భాషలో అక్కడ బోర్డు మీద చాలా క్లియర్ గా రాసి ఉందంట, అక్కడికి మీరు వెళ్ళొద్దు, చాలా ప్రమాదకరమైంది. But these boys jumped over the fencing, went close, and in that area there was a huge pit 800 feet deep. అయితే అక్కడ బోర్డు ఉన్నప్పటికీ ఆ బోర్డుని వీళ్ళకి చదవడం రాక దూకి ఏముందని లోపలికి వెళ్తే అక్కడ ఒక పెద్ద స్వరం ఒక గొయ్యి కనిపించిందంట. ఆ గొయ్యి ఏమో 800 అడుగుల లోతు గొయ్యి ఒకటి కనిపించింది. That pit was called Devil's Kitchen. Devil's Kitchen. అయితే ఆ గొయ్యకి ఇంకో పేరు ఏంటంటే Devil's Kitchen. దెయ్యాల గొయ్యి అని ఇంకో పేరు. So that means some of them have fallen inside. Dead body also not found. Maybe some devil living inside devil is eating the dead body. దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ పడిపోయిన చాలా మంది శవాలు కూడా దొరకలేదంట, కాబట్టి వాళ్ళు అక్కడ దెయ్యం తింటదేమో అనుకునేవాళ్ళు. Devil's Kitchen. దాన్ని దెయ్యం గొయ్యి అనేవాళ్ళు. So in a moment of carelessness, this Santosh, he falls inside the pit.
అయితే వీళ్ళు ఎలాగా మరి అక్కడ అజాగ్రత్తగా దూకినప్పుడు ఈ సంతోష్ అనే యువకుడు ఆ గొయ్యిలో పడిపోయాడు. But you know what? Instead of going 800 feet down, he stopped at 180 because the belt that he borrowed in the last minute from his brother, and he had argument with brother, that belt got stuck to something inside and he was saved because of the belt. అయితే ఈ సంతోష్ అనే యువకుడు మరి ఆ 800 అడుగుల లోతు పడకుండా 180 అడుగుల లోతు దగ్గర ఆగాడంట. ఎందుకంటే ఈ గొడవ పడి తీసుకున్న ఆ బెల్ట్ అక్కడ ఒక దానికి చిక్కుకొని గాల్లో అలా ఆగాడంట. And one of the boys, actually a Christian boy called Siju David, one of the boys, his friends, Siju David, took a long rope, 50-meter rope from the fire service and took an extension of the rope. He came to that hole, rescued him, and because of the belt and his friends' bravery, that boy was saved. Subhash was saved. అయితే ఈ సుభాష్ అనే యువకుడు కోసం ఆ గుంపులో సిజ్జు డేవిడ్ అనే ఒక క్రైస్తవుడు మరి ఆ పోలీసుల దగ్గర తీసుకున్న ఒక తాడుతో కిందకు వెళ్ళినప్పుడు ఈ యువకుడిని చూశాడంట. ఈ సుభాష్ అనే యువకుడు 180 అడుగుల లోతులో ఒక దానికి వేలాడుతున్నాడంట బెల్ట్ వల్ల. Young people, listen to me very carefully. యవనస్తులారా జాగ్రత్తగా వినండి. You are alive listening to me preach this message because God has a plan for you. ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చి నా వాక్యం వింటున్నారంటే దానికి కారణం దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంది. Otherwise you and I would have died long back. లేదంటే నువ్వు నేను ఏదో ఎప్పుడో చనిపోయేవాడు. But we are alive because God defends us. God protects us. God has a plan for us. Hallelujah. మనం ఇంకా బతుకున్నామంటే ఎందుకంటే ఆయనకి మనందరి పట్ల ఒక ప్రణాళిక ఉంది. అందుకని ఆయన మనల్ని రక్షిస్తూ వస్తున్నాడు. అందుకనే మనం ఇంకా బతుకున్నాం. హల్లెలూయా. And that plan, my friend, is you must spend time studying this book. Many minutes will become hours, hours will become days, days will become weeks, and for Rahul, 3 years of his life he has nothing to do but study Bible. That's why he went to Bible college. 3 years, nothing but Bible study. You know what a privilege. You will dedicate your life to the study of this book, the Bible. మరి ఆ ప్రణాళిక ఏంటో తెలుసుకోవాలంటే మీరు ఈ పరిశుద్ధ గ్రంథం పట్ల నిమిషాలు కాదు, గంటలు కాదు, అనేక రోజులు ధ్యానం చేసినప్పుడే ఆ యొక్క ప్రణాళిక నీకు తెలియబడుతుంది. Close your eyes, all eyes closed. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దామా? All heads bowed. ప్రతి ఒక్కరు కళ్ళు మూయండి. How many? All of you get up on your seats. All of you. ప్రతి ఒక్కరు కూడా మీ స్థానాల్లో నిలబడండి. And if you have decided మీరు ఒకవేళ to నిర్ణయించుకున్నట్లయితే spend time studying the Bible, మీరు గనక దేవుని వాక్యం పట్ల గంటలు గడపడానికి మీరు నిర్ణయించుకున్నట్లయితే, will you lift your Bible to the heavens? ప్రతి ఒక్కరు కూడా మీ బైబిల్ పట్టుకొని ఇలా ఎత్తండి. Will you lift the Bible to heavens? ప్రతి ఒక్కరు కూడా మీ బైబిల్ని ఎలాగ ఎత్తండి. Everybody. ప్రతి ఒక్కరు. But only if you have decided. మీరు నిజంగా గనక మీరు నిర్ణయించుకుంటే మీ బైబిల్ని ఎలా ఎత్తండి. Will you say మీరు చెప్పగలరా? Lord, యేసయ్యా, I want to study this book, Lord. నాయనా ఈ లేఖనాన్ని నేను ధ్యానించాలి అనుకుంటున్నాను. This book which makes me bubble with joy. నన్ను ఏ లేఖనమైతే సంతోషంతో నింపుతుందో ఆ లేఖనాన్ని నేను ధ్యానించాలనుకుంటున్నాను. This book which you gave so much importance to. నువ్వు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన ఈ గ్రంథాన్ని నేను ధ్యానించాలనుకుంటున్నాను. This book which the apostles gave so much importance to. ఏ అపోస్తలులైతే గ్రంథానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అంత ప్రాధాన్యత నేను ఇద్దామనుకుంటున్నాను. This book which is my battle weapon against the devil and the temptations. అపవాదిపై యుద్ధం గెలవడానికి నాకు ఇచ్చిన ఈ గ్రంథానిపై నేను ఎంతో సమయాన్ని ధ్యానిద్దామని నేను అనుకుంటున్నాను. This book which makes me a leader. నన్ను నాయకుడిగా రూపించే ఈ యొక్క గ్రంథాన్ని నేను ఎంతో ధ్యానిద్దామనుకుంటున్నాను. This book which makes me understand God's eternal plan. నీ ప్రణాళికను అర్థం చేసుకోవడానికి సహాయపడే ఈ గ్రంథాన్ని నేను ధ్యానిద్దాం I అనుకుంటున్నాను. will read this book, Lord. నాయనా ఈ గ్రంథాన్ని నేను చదువుతాను తండ్రి. No more phone addiction. ఏ ఫోన్కి కూడా నేను దాసుడుగా No ఉండను. more movie addiction. ఏ సినిమా
నియమాలకి కూడా నేను దాసుడుగా But ఉండను. Bible study addiction from today. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథపు ధ్యానానికి నేను దాసుడుగా Studying the ఉంటాను. Bible addiction from today. నేను ఈ రోజు నుంచి ఈ వాక్యానికి దాసుడుగా I ఉంటాను. will meditate on the Bible. నేను ఈ రోజు నుండి బైబిల్ ధ్యానించడం మొదలు I will understand the Bible. నీ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడం If మొదలు I don't understand, I will read again. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చదువుతాను. I will read again and again. నేను మళ్ళీ తిరిగి చదివిందే చదువుతాను. I will read above the passage. I will read below the passage. నాయన పైనున్న గ్రంథాలు కిందున్న గ్రంథాలు ప్రతి దాన్ని నేను I will ధ్యానిస్తాను. ask questions. Who is speaking? Where are they speaking? ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనే ప్రశ్నల్ని అడుగుతా నేను చదువుతాను. I will compare one passage with another passage. ఒక అధ్యాయాన్ని ఇంకో అధ్యాయంతో పోలుస్తా చదువుతాను. If I don't understand, I will read a study Bible. ఒకవేళ నాకు అర్థం కాకపోతే తిరిగి మళ్ళీ చదువుతాను. If I don't understand, I will ask my pastor to explain. అయినప్పటికీ అర్థం కాకపోతే నేను పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మళ్ళీ అడుగుతాను. I will wrestle with the text of the Bible. మరి ఈ వాక్యంతో నేను ధ్యానించడం బహు లోతుగా ఎదుగుతాను. And till the message comes out, నాకు అర్థమయ్యే వరకు and I will follow that message. ఆ అర్థమైన వాక్యాన్ని I will పాటించడం obey మొదలుపెడతాను. that message. నాకు అర్థమైన విషయాలు నేను అంగీకరించి లోబడడం మొదలు Will you say పెడతాను. that to the Lord now? మీరందరూ ఈ ప్రార్థన చేయగలరా? Will you say that to the Lord now? మీరందరూ ఈ ప్రార్థన చేయగలరా? I will buy a good pen and underline the Bible verse. నాకు అర్థమైన విషయాల్ని పెన్ను పెట్టి అండర్లైన్ చేసి రాసుకుంటాను. Little costly pen I will buy, good quality pen I will buy and underline the Bible. చిన్న క్వాలిటీ పెన్ కాదు, ఒక మంచి కాస్ట్లీ పెన్నుతో నేను అండర్లైన్ చేసుకుని వాక్యాన్ని And రాసుకుంటాను. what God teaches me, I will write in the side. నీకు దేవుడు నేర్పినది పక్కన రాయడం ప్రార్థన. Or I will write in my Bible diary, Bible notebook. బైబిల్లో రాయకపోతే పక్కన ఇంకో డైరీలో రాస్తానని. Every day I will be faithful in this exercise. ప్రతి రోజు కూడా క్రమం తప్పకుండా ఇలా ఉంటానని. Are you making a decision today? మీరు ఈ రోజు నిర్ణయించుకుంటున్నారా? God is watching you. దేవుడు మిమ్మల్ని అందరినీ God చూస్తున్నాడు. is looking at you. దేవుడు నిన్ను చూస్తున్నాడు. If you will be faithful, నీవు విశ్వాసంగా ఉంటే you will be a